వెల్కమ్ టు ఫైడే మీడియా. ఈ మధ్య జోగి రమేష్ కొడుకైనటువంటి జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన సందర్భంగా జోగి రమేష్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడాడంటే, ఇది జోగి రమేష్ మీద దాడి కాదు, ఇది బడుగు బలహీన వర్గాల మీద దాడి. ఒక బీసీకి సంబంధించిన నాయకుడిని నేను అంచెలంచెలుగా ఎదుగుతుంటే నా మీద దాడి చేస్తున్నారు, అట్లాగే గౌడ కులస్తుల మీద దాడి అన్నట్లుగా ఆయన వచ్చి మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఆయన మాట్లాడిన దాంట్లో కనుక మనం డెప్త్గా కనుక ఒకసారి ఆలోచిస్తే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి, తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధాన పోస్టులు అంటే మంచి మంచి పోస్టులు అనుభవించినటువంటి వాళ్ళు కానీ చాలా అవినీతి చేశారని చెప్పి మనకు చాలా వార్తలు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి అంటున్నారు, సిఐడి వెతుకుతుంది అంటున్నారు, కొంతమంది మీద కేసులు నమోదైనవి, అండర్ ప్రాసెస్లో ఉందంటున్నారు, చట్టం తన పని తాను చేస్తుంది అంటున్నారు. అంటే రకరకాలుగా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ వచ్చి మాట్లాడినప్పుడు ఏంటంటే, జస్ట్ చిటికలో వేసినట్టుగా మనం చేయడం కుదరదు, గత ప్రభుత్వం చేసినట్టు మనం ఎలా చేస్తాం, దీనికి ఒక చట్ట ప్రకారం లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, దాంట్లోనే మనం నడుచుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే జోగి రమేష్ అన్న మాటలో ఒక పాయింట్ అయితే మనం వ్యాలిడ్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది పేర్లు లీక్ అవుతూ ఉన్నాయి. అంటే కొంతమంది పేర్లు వీళ్ళ మీద అవినీతి ఉంది, ఈ అవినీతి ఉందని చెప్పి కొంత మీడియాలో కథనాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి పెట్టిందని చెప్పి కూడా మన కథనాలు, వార్తలు వింటున్నాం. ఆ పేర్లకు సంబంధించిన జాబితా కనుక మనం చూస్తే ఆ జాబితాలో అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కానీ, కొంత బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కానీ పెద్దగా వీళ్ళల్లో ఈ లిస్టులో లేరని చెప్పాలి. జోగి రమేష్ వ్యవహారంలో ఏం జరిగిందంటే, గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను నిరసన తెలుపుతాకి వెళ్తున్నానని చెప్పి ఆ ఇంటి మీదకి కర్రలో కత్తులు వేసుకుని ఆ ఇంటి మీద దాడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనసు దోచుకున్నటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టడం జరిగింది. అంటే మనం ఒకసారి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కనుక మనం గమనించినట్లయితే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆయన కనుక దాడికి కనుక వెళ్లకుండా ఉంటుంటే ఆయన ఎమ్మెల్యేగానే ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగానే కనుక ఉంటుంటే ఆ రెవెన్యూ రికార్డులు చేంజ్ చేసి అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు మార్చి వాటిని కొనడం, ఈ అవినీతి చేయడానికి ఆయనకు స్కోప్ ఉండేది కాదు. అంటే ఎమ్మెల్యే స్థాయిలో అంత పెద్ద వ్యవహారం నడిపించడం కుదరదు కాబట్టి, ఆయన మంత్రి అయి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టి ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి అగ్రిగోల్డ్ వ్యవహారంలో అవినీతి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే దానికి ప్రతిఫలం, అంటే దానికి అప్పుడు ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలకి ఇప్పుడు ప్రతిఘటన ఉంటుంది కదా, ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. అప్పుడు ఆయన చేసినటువంటి ఆ యాక్షన్కి ఇప్పుడు రియాక్షన్గా ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కొంత లీగల్గా ప్రొసీడ్ అవడం అయితే జరుగుతుంది. జనరల్గా చూసుకోవాలంటే ఈ జోగి రమేష్ని కానీ వాళ్ళ కొడుకుని కానీ ఎప్పుడో ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకి అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు దాన్ని నాంచి కొంత టైం తీసుకునే ఈ అరెస్టులో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కనుక మనం ఆ లిస్టుని, ఆ జాబితా కనుక పరిశీలిస్తే, దీనికన్నా ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారన్నారు, తర్వాత రోజాని అరెస్ట్ చేస్తున్నారన్నారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. అంటే రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ అరెస్ట్ అనేది మాత్రం జోగి రమేష్ తనయుడు అయినటువంటి జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో, జోగి రమేష్ మాటల్లో కూడా ఏమంటున్నాడంటే, మీరు బీసీల మీద దాడి చేస్తున్నారు, గౌడ కులస్తుల మీద దాడి చేస్తున్నారు అంటున్నాడు. అంటే అగ్ర కులాల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా జంకుతుందా, లేదు వాళ్ళ మీద ఇంకా ఎవిడెన్స్లు అయినా కలెక్ట్ చేసే ప్రాసెస్ అంతా ఇంకా జరుగుతూ ఉందా, లేకపోతే ఏంటనేది మనకు పూర్తి సమాచారం అయితే లేదు. రాబోయే రోజుల్లో మరి వీళ్ళ మీద యాక్షన్ ఉంటుందా లేదనేది కూడా మనం వేచి చూడాలి. ఒకసారి ఆ జాబితాని కనుక చూద్దాం. ఆ జాబితా పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. అందరూ అగ్ర కులాలకు సంబంధించిన నాయకులే ఉన్నారు. ఆ పేర్ల లిస్ట్ కనుక ఒకసారి మనం చూస్తే, మొదటగా రోజా, ఈ రెడ్డి కులస్తురాలు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ఇతను కూడా ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనడికి 41A నోటీసులు ఇచ్చి ఆయన వదిలేయడం జరిగింది. అంటే అత్యాయత్నం కేసులో కూడా 41A ఇచ్చి వదిలేయడం జరిగింది. తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి, ఇతను టీటీడీ భూములకు సంబంధించిన అవినీతి చేశాడు, చాలా పెద్ద దాంట్లో చేశాడు, బాండ్లకు సంబంధించిన అవినీతి కూడా ఉందని చెప్పి నెల్లూరుకు సంబంధించిన ఆనం రమణారెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మరి ఈయన మీద కేసు ఏమైంది, లేకపోతే కేసు బుక్ అయిందా లేదా, లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా లేదన్నది కూడా క్లారిటీ లేదు. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి, ఈయన మీద ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ఈయన అరెస్ట్ అవుతారన్నారు. మరి ఇప్పుడు వరకు సిబిఐ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. తర్వాత వల్లభనేని వంశీ, ఇతను కమ్మ కులానికి చెందిన వ్యక్తి, ఇతను అరెస్ట్ చేస్తున్నారన్నారు, అరెస్ట్ అయిపోయాడు అన్నారు.
అరెస్ట్ చేసి వదిలేసి పంపించేశారు ఇతర దేశాలకు అంటున్నారు. ఇతను అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత కొడాలి నాని, ఈ కొడాలి నాని కూడా అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత దేవినేని అవినాష్, ఇతను అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి. విజయసాయి రెడ్డి మీద ఈ మధ్య విశాఖపట్నంలో బోళ్ళని భూదందాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి, చాలా డిబేట్లు కూడా నడిచినాయి. ఇతన్ని అరెస్ట్ చేయలేదు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతను ఏంటంటే మొత్తం షాడో ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు అవినీతి వ్యవహారాలన్నిటికీ ఇతనే లీడర్ అని చెప్పి చాలా వార్తలు మనం చూసాం. ఇతని మీద ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పటి వరకు. వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతను ఆర్యవయసు కులానికి చెందిన వ్యక్తి, అగ్రకులమే. పేరుని నాని కాపు, ఈయన మీద ఎటువంటి యాక్షన్ లేదు. గుడివాడ అమర్నాథ్ కాపు, ఇతని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇట్లా మనం ఈ జాబితా చూస్తే అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తుల మీద చాలామంది మీద అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా జోగి రమేష్ మీదే యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి జోగి రమేష్ వెళ్ళిపుచ్చే అభిప్రాయం కూడా అదే. అంటే పబ్లిక్గా వచ్చి వీళ్ళందరూ చేశారు కదా, వీళ్ళందరూ అరెస్ట్ నన్ను నా మీద పడ్డారంటే అంటే అది పద్ధతిగా ఉండదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా మా మీద ఎందుకు సార్ అని చెప్పి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ పెద్దవాళ్ళందరూ వదిలేసి నా మీద పడ్డారంటని. కాబట్టి ఏంటంటే మరి వీళ్ళ మీద ఈ అగ్రకులాలకు సంబంధించిన వీళ్ళ మీద కూడా ఈ లీగల్ యాక్షన్ ఉంటుందా, లేదు ఏమన్నా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి ఏమన్నా ఎగ్జామ్షన్ ఉంటుందా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎగ్జామ్షన్ ఉంటుందా అనేది మన రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.